మీ బాబు ఎంతకాలంగా మీకు అంటే కలిసే ఉంటున్నారా, దూరం ఉంటున్నారా? లేదు నాన్న, వాళ్ళు సపరేటే ఉంటారు, నేను సపరేట్ ఉంటా. నా కొడుకులు ఇద్దరు. మా కొడుకు మాకేం చెప్పలేడు నాయన, యాక్సిడెంట్ టైంలో అంతవరకే నాయన. మీకు తెలుసా అండి అంటే శిల్ప గారితో ఎంతకాలంగా వేరుగా ఉంటున్నారు? మంచిగానే ఉన్నాడమ్మా, మాకు తెలియదమ్మా తల్లి. ఇప్పుడు పవిత్ర గారిని పెళ్లి చేసుకున్నట్టు మీకు ఎవరికి తెలియదా? చెప్పలేదా? ఇన్ఫర్మేషన్ తెలియలేదా మీకు? అన్నాడు, ఫోన్లలో చూసినామే తెలిసిందమ్మా మాకు. అంటే ఎప్పుడు కూడా మరి ఇంటికి తీసుకురాలేదా? అంటే మీరు ఒక కన్న తల్లి, మరి ఎప్పుడు కూడా చెప్పి ఇట్లా నేను వివాహం చేసుకున్నాను చెప్పి ఇంటికి తీసుకురాలేదా? తేలేడు, ఆమె తేలేడు, తీసుకురాలేడు. తేలేడు. శిల్పనే మేము చేసినాం పెళ్లి, అంతనే అమ్మా, అంతనే అమ్మా. అంటే ఈ విషయం తెలిసినప్పుడు శిల్ప గారు మీ పెద్ద కోడలు ఎలా రియాక్ట్ అయ్యారండి? ఏమన్నారు? అంటే ఒప్పుకున్నారా దీనికి? లేదు నాన్న, ఒప్పుకోలేదు. తెలియదు నాన్న, వాళ్ళు సపరేట్ ఉంటారు, నేను సపరేట్ ఉంటాను నాన్న. ఎవరు ఇన్ఫార్మ్ చేశారండి మీకు ఇదంతా జరిగినప్పుడు? పవిత్ర చనిపోయినప్పుడే తెలిసిందా మీకు ఇదంతా? పవిత్ర చనిపోయినాకనే, సాస్కి యాక్సిడెంట్ అయినాకనే తెలిసింది నాన్న మాకు. ఇప్పుడు పిల్లలు మీ శిల్ప గారు అందరు ఎక్కడ ఉన్నారండి? ఉన్నారు ఇక్కడ? ఇక్కడనే ఉన్నారు పిల్లలు. 7 ఇంతమందిలా ఉన్నారు. కొడుకు బిడ్డ ఉన్నాడు, ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, కొడుకు బిడ్డ ఉన్నారు. వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు పవిత్ర గారి వాళ్ళకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. అవును, తెలుసా మరి మీకు? అవును అన్నారు. వాళ్ళ పిల్లలకే ఇంటర్వ్యూ ఇస్తాను పోయిండు. ఇంటర్వ్యూ ఇస్తాను పోయి ఆడ ఊరేసుకొని చచ్చిపోయిండమ్మా, సూసైడ్ చేసుకున్నాడు. ఇంటర్వ్యూ ఇచ్చిండు, అయ్యలేడో తెలియదమ్మా. చనిపోయే ముందు మీకు ఏమైనా కాల్ చేయడం, ఫోన్ చేయడం? ఏం చేయలేదమ్మా, మేమే చేస్తేనే కాలు ఎత్తలేడమ్మా. అమ్మా అంతనే అమ్మా. ఇంటికి అంటే పవిత్ర గారు చనిపోయినప్పటి నుంచి ఒక్కసారి కూడా మిమ్మల్ని చూడడానికి రాలేదా? ఇచ్చాడు ఏమని చెప్పడానికి? అక్కడ యాక్సిడెంట్ అయినాకనే వచ్చిండు, కానీ మాట మాట్లాడలేడు మాతోని. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీరు పేరు? శ్రవంతి అండి. మీరు ఏమవుతారు? చనిపోయిన సొంత చెల్లెనా? సొంత చెల్లె అవుతారు. ఏంది ఇది తెలుసా మీకు? అంటే వివాహిత సంబంధం పెట్టుకున్నట్టు పవిత్ర గారిని పెళ్లి చేసుకున్నట్టు లైక్ ఫ్రెండ్ అని అనుకున్నాం, కానీ ఇప్పుడు మీడియాలో చూస్తే అది అంటున్నారు. ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేసుకున్నాం ఇప్పటిదాకా. వీడియోలో చూసేవారు కూడా మీకు తెలీదు. ఇంకా మామూలుగా షూటింగ్కి వెళ్తున్నాడు కదా ఫ్రెండ్ అని అనుకున్నాం మేము, అంతే. ఎప్పుడన్నా ఇక్కడ వచ్చి మాట్లాడే వాళ్ళు ఎప్పుడన్నా కలిసేవారా? ఎవరు మిమ్మల్ని చూసుకోవడానికి? అంటే మీరంటూ ఒక కుటుంబం ఉంది, వచ్చే వాళ్ళు ఎప్పుడన్నా? అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండే. వాళ్ళ పిల్లల కోసం కూడా వస్తుండే, బయటకు తీసుకెళ్తుండే, ఇచ్చి పెట్టేస్తుండే. ఎంతకాలంగా అంటే దూరం అయిపోయారు, వేరుగుంటున్నారు శిల్ప గారితో అంటున్నారు? ఎన్నాళ్ళుగా దూరం అయ్యారు? అంటే 5 to 4 వస్తూ పోతుండే, మొత్తం అనేం కాదు. 5 to 4 years పిల్లల కోసం వచ్చి పోతుండే. శిల్ప గారిని పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? మామూలు 2015లో ఏమో చేసుకున్నాడండి. లవ్ మ్యారేజ్ వాళ్ళది. లవ్ మ్యారేజ్. ఏంటండి ఇప్పుడు అంటే సీరియల్లో నటించిన సీరియల్లో నటిస్తూ ఉన్నారు కదా, ఆ నేపథ్యంలోనే వాళ్ళు ప్రేమలో పడి వివాహం చేసుకున్నట్టుగా తెలుసా మీకు? లేకపోతే ఏమో అంత ఇప్పుడు మీడియాలో చూస్తుంటే తెలుస్తుందండి, అంత వాళ్ళకి ఏం తెలియదు, ఏం లేదు. వాళ్ళకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అవును, చిన్న వాళ్ళు ఉన్నారు పిల్లలు. అదే మేము వాళ్ళు పెద్ద పిల్లలే ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అదే ఈమె చనిపోయిన తర్వాత ఈయన ఫుల్ డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసినట్టు. మీకు ఎలా తెలిసింది? అంటే మార్నింగ్ కాల్ చేస్తున్నానండి. కాల్ చేస్తే బయటికి వెళ్తున్న పని పైన అని అన్నాడు. 9:30కి చేసిన, 9:38కి కాల్ చేసిన. నిన్న మార్నింగ్ చేసినాను. కాల్ చేసి బయటికి వెళ్తున్నా పని పైన అని అన్నాడు. సరే వస్తారు కదా, మళ్ళీ కాల్ చేసి మళ్ళీ కాల్ లిఫ్ట్ చేస్తలేడు. అప్పటి నుంచి అందరినీ అక్కడిక్కడ పంపిస్తా ఉన్నాం. చూసేవరకు లాస్ట్ మణికొండలో దొరికినాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఏమో మామూలుగా వీడియోస్ చూస్తున్నాం అంతే. వాళ్ళు మణికొండలో ఉంటున్నారు, కలిసి వివాహిత సంబంధం పెట్టుకుని కలిసి 1 year ఉంటున్నారని కూడా తెలియదు. అదంతా ఏం లేదు, ఇప్పుడు ఫోన్లో మొబైల్లో చూస్తుంటేనే తెలుస్తుంది అంతే. చనిపోయే ముందు ఒక్కసారి కూడా కాల్ చేయలేదా? నేను కాల్ చేసినప్పుడు మాట్లాడి కలిసి ఉంటున్నారని తెలియదండి. అంటే వీళ్ళు ఏమైనా విడిపోయారా, లేకపోతే ఏమైనా డివోర్స్ తీసుకున్నారా? ఇక్కడికి వచ్చేవాళ్ళ? డివోర్స్ తీసుకొని వచ్చేవాడు, వాళ్ళ భార్యను చూసేవాడు, పిల్లల్ని చూసేవాడు. ఏం చదువుతున్నారండి పిల్లలు? పాప 3rd class, బాబు ఇంకా చిన్న బాబు. అంటే దాదాపు వీళ్ళు 2015లో పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు కదా. చాలా మంచిగా ఉండే వాళ్ళది లవ్ మ్యారేజ్, వాళ్ళు మంచిగా ఉండేది. ఏమంటే ఈ పవిత్ర ఇష్యూస్ అవ్వడం వల్ల కొంచెం బ్రేకప్ అయింది వాళ్ళిద్దరికి. అంటే పవిత్ర గారు ఎంటర్ అయినప్పుడే వీళ్ళు విడిపోవడం జరిగింది. అంటే ఇక మనస్పర్ధలు, ఆమె ఎక్కడ చూసిందో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అక్కడ చూసింది కదా, అక్కడ. ఇప్పుడు చందు గారు చనిపోయే ముందు కూడా ఇన్స్టాగ్రామ్ లో అంటే తన కోసమే చనిపోతున్నట్టుగా కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. అదంతా చూసారా? నేను చూడలేదండి, అంటే యాక్చువల్లీ నేను ఫోన్లో అంతా తన గురించి చనిపోయారు అనుకుంటున్నారు. నేనైతే అనుకోవట్లేదు. తను ఏమైందో ఏమో తనకి. ఒక్క నిమిషం వాడి చాలా బయట చూస్తుంటే వార్తల్లో కావచ్చు, మనము తను పోస్ట్ పెట్టడం కావచ్చు, అన్నీ కూడా ఒక
అంటే హల్చల్ చేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే. ఎందుకంటే ఒక పక్క ఆత్మహత్యన అని, అదేవిధంగా తనకి తన కోసమే చనిపోతానని తను పోస్టులు పెట్టి కూడా చనిపోవడం అని, ఇదంతా గమనిస్తే మీకేమనిపిస్తుంది? మంచోడు కదా అట్లా చనిపోయినాను మేము అనుకుంటాం. అంటే పవిత్ర గారితో పెళ్లి గురించి మీ సంబంధం గురించి తెలీదమ్మా, చనిపోయినాకనే తెలిసి మొన్న తెలిసింది. మా బావగారు చనిపోయినప్పుడు ఇట్లా తిరుగుతుందని చెప్పాను అంతే. ఇంకా మనకు పవిత్ర గారు తెలుసా? ఇప్పుడు సీరియల్లో చూసేవారా? ఇప్పుడు మీ చందు నటించేటువంటి 3 Nights సీరియల్ మీరు చూసేవాళ్ళ? చూస్తున్నాం. అందులో వాళ్ళు పోషించేటువంటి పాత్ర కూడా అక్క తమ్ముడు క్యారెక్టర్. అప్పుడు చేసింది కానీ ఇప్పుడు లేడు కదా అందులో. తిరిగిన లేడు కదా. రాధమ్మ కూతురు అది బాగా చూస్తాం. అట్లా రాధమ్మ కూతురు ఉంది కదా, అది బాగా చూస్తాం. అంతేగాని మంచోడే అని నీకేమో చెప్పినామా నీకేమో చెప్పినాడు. ఎట్లా పోతున్నాడు మంచిగా పిల్లలు విడిచిపెట్టి? అయ్యమ్మకి చెప్పాడు, ఏం చెప్పాడు, ఎట్లా పోతున్నాడు? నిన్న మొన్న చెప్పినా ఎవరికి ఏం చెప్పిపోయినావు పోయేటప్పుడు? అయ్యకి చెప్పినావా, పిల్లలకి చెప్పినావా, అమ్మకి చెప్పినావా? ఏంది మా పరిస్థితి? ఏంది? నువ్వు మంచిగా పోతున్నావు, వాళ్ళ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి? నా భక్తుల ముందే ముఖ్యం. మధ్యాహ్నం మాట్లాడాను. ఆయన అన్నాడు మాతోటి పిల్లల్ని చూసుకోవడానికి, భార్య కూడా చెప్పాడు మీరు భార్య పిల్లల్ని చూసుకోలేను, నేను పోతున్నా మా పవిత్ర దగ్గరికి పోతున్నా, నేను పక్కనే నాకు చెప్పంటే అందరూ చెప్పాడు. అందరూ చెప్తే పెద్దల సమక్షంలో ఆ పెద్దలు అన్నారు అటువంటి తప్పని చేయొద్దురా, ఇట్లా యువతని ఇట్లా అంటే నేను ఊరికే అటువంటి పని నేను చేయాలని మళ్ళీ అన్నాడు. మొదటి మాటగా మొదటికి వచ్చింది. పవిత్రతో ఉంటున్నాడని మీకు ఎప్పుడు 5.5 years బిఫోర్. అప్పటి నుంచి ఇక్కడ వస్తలేడు, అక్కడ పోతలేడు, పట్టుకున్న పిల్లల దగ్గర పోతలేడు, తల్లిదండ్రుల దగ్గరికి వస్తలేడు, ఎట్లా ఉన్నా అడుగుతలేడు. 5.5 సంవత్సరాలు. అంటే అప్పటి నుంచి వాళ్ళ భార్య పిల్లలు మీ దగ్గర మా దగ్గర సపరేట్గా ఉంటారు. వాళ్ళు మంత్లీ 30,000 ఇస్తున్నారు. ఇంటికి రాయి, పిల్లల చదువుకి, వాళ్ళ ఫుడ్కి. పవిత్రని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు అని కొంతమంది. దాని గురించి మాకు ఏం లేదు సార్, మాకు వాళ్ళు ఇచ్చిన అవసరమే లేదు. మేము అది ఫేస్ టు ఫేస్ చూడలేదు, ఆమె ఇక్కడ ఉంటుందో చూడలేదు. అంటే ఆవిడ వల్ల ఇట్లా అయింది. ఆమె వల్లనే మా లైఫ్లో అన్నీ నాశనం అయింది అని మేము రోడ్డున పడ్డాం. ఇప్పుడు అక్కడ అనాథలు అయిపోయారు వీళ్ళు, వాళ్ళు ఇక్కడ వీళ్ళిద్దరు అనాథలే. దేనికి సార్ మరి ఎందుకు సాగాల్సి వచ్చింది? బ్రతికి సాధించి 10 రోజులు ఎక్కడైనా బయట పో. నీ కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, నీకు అందుకు పోయిందనేసి ఇప్పుడు ఎంతమందికి బాధ పెడుతున్నాను. మేము లాస్ట్ టైం నిన్న పోయినాము, వాళ్ళ ఇంటికి పోయినాం. ఎవరింటికి? పవిత్ర. నిన్న పొద్దున ఇంటికి 9 గంటలకు పోయిన బయటికి. ఏం చెప్పాలి చేయలేదు. ఏడిపోతున్నాను అని చెప్తే పర్మిషన్, నేను ఇన్సూరెన్స్ కారు డ్యామేజ్ అయింది యాక్సిడెంట్, దాన్ని ఇన్సూరెన్స్ కాగితాలు ఉన్నామో పోయి దీనికి వస్తామని చెప్పింది. 9 బాబు 10 బాబు 11 బాబు 12 1 2 3 ఫోన్ ఎత్తుతే చుట్టుపక్కల దోస్తులంతా అందరితో వెరిఫై చేయించిన రాలేదు ఏం చెప్పలేదు. మా కోడలు ఏం చేసింది, 3 పిల్లలు ఉన్నారు, నన్ను పలానా జాగాలో వేరు, అప్పుడు ఇంత మీద వాళ్ళు ఉన్నప్పుడు వేరు కదా అని చెప్తే 3 బైకులు ఇచ్చి అది వాళ్ళు మూవీ గారు ఏం పేరు అది మణికొండ వేరు, మణికొండ వేరు 3. ఈ టైంలో పోయి గంట సేపు డోర్ ఆడితే ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది ఒక రూమ్లో, వాళ్ళ రూమ్ రింగ్ అయితే చూస్తే వాచ్మెన్ నిల్చుంటాడు. ఆ పిల్లలు వాచ్మెన్ ఇక్కడ అంటే నేను ఫోన్ చేస్తే రింగ్ అవుతున్నది చంద్రకాంత్ వాళ్ళ రూమ్ ఇదే కదా, నేను తీయను సార్, నేను చేయను, పోలీసు వాళ్ళని పిలుస్తాం. పైన పొద్దున్న 10ంటికి పోయాడు. నేను టీ అడిగినా, బ్రేక్ఫాస్ట్ అడిగినా తీసుకోలేదు, వేడి తీయలేదు. సరే వచ్చి పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసులు వస్తే ఏంటంటే మీరేం కావాలన్నారు. మేము ఫ్రెండ్స్కి అయితే మేము డోర్ ఓపెన్ చేయము, వాళ్ళ పేరెంట్స్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పి 8:45కి నేను అక్కడ చేరుకున్న నైట్. నేను పోయిన పోలీసులు నన్ను తీసుకున్నారు. ఏమవుతారు సార్ మీరు అంటే కదా, మాకు కొడుకు అయితే నేను తండ్రిని అయినా, ఏం పేరంటే సి చంద్రకాంత్, అతను సి వెంకటేష్, మీరే కదా. అప్పుడు డోర్ వెళ్తలేకపోతే పోలీసులు చెప్పారు మా పిల్లలు ఏం చేయాలి సార్, మా డోర్ వెళ్తే లోపల అంటే కిక్ కొట్టాను. కిక్ కొడితే డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ కానీ బాగా హ్యాంగింగ్ అవుతుంది బాల్కనీ. అది సార్ నిన్న నేను పోవడం అక్కడ ఫస్ట్ టైం పోయినా మా కొడుకు కోసం అని పోయాను. అంటే ముందు నుంచి ధైర్యంగానే ఉండేవాడు, 10 మందికి బుద్ధి చెప్పి పని చెప్పించేవాడు, 10 మందికి నచ్చ చెప్పి కొట్లాడి పని చేసుకునేవాడు, ధైర్యంగా ఉండేవాడు. వాడు ఇటువంటి పని ఎప్పుడు చేయలే, ఇది పిరికి పని చేయడం ఫస్ట్ టైం. పిల్లల పరిస్థితి నేను చూసుకుంటాను. మన 10వ తరగతి మాట తీసుకున్నాను, మాట నేను చూసుకుంటాను. అది నువ్వు చూసుకుంటావా, ఏం చూసుకుంటావా అని చెప్పాను. నేను చూసుకున్నా బిడ్డలాగా, ఆమె నా కొడుకులు అనుకో, మనబడి అనుకో, నేను చూసుకుంటాను. నా ప్రాణం ఉన్నంత వరకు నేను, నా భార్య. తర్వాత మేము అడిగినాం, లేదు నేను అటువంటి ఏం చెయ్యలేను, అట్లా నేను ధైర్యంగానే ఉంటాను, నేను అటువంటి పని చేయను అట్లా చెప్పిండు. ఇట్లా చేసిండు.
ఆఖరికి నిన్న చేసి చూపించాడు. ఎన్ని సంవత్సరాల నుంచి సీరియల్స్ యాక్ట్ చేస్తున్నారు? 2016 నుంచి. దాదాపు 8-9 ఇవి పరిచయమైనప్పటి నుంచే సార్ నమస్తే అండి. బాబురావు మీరు చుట్టాలు అవుతారు? చుట్టాలు అవుతుంది. ఏమవుతారు చందుకి? చందుకు బాబాయ్ నాకు. ఇంతక అసలు చూస్తుంటారా చందు చేసేటువంటి సీరియల్? సీరియల్ చూస్తుంటాను, చాలా బాగా చేస్తాడు. ఏం తెలుసు వాళ్ళ కుటుంబం గురించి ఏం చెప్తారు? నాకు అంత ఐడియా లేదు కానీ మొత్తం కుటుంబం ఏంటంటే ఇతనికి తెలుసు మొత్తం కుటుంబం అంటే. ఈయన సడకుండు, ఆయనతో మాట్లాడచ్చు. మాకు సీరియల్లోనే ఎక్కువ పరిచయం. ఇది ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఎప్పుడైనా కలవడం మాట్లాడాము, ఎప్పుడు మాట్లాడలేదు. ఇద్దరు వాళ్ళ కుటుంబం శిల్ప గారు ఎంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు అంటే వాళ్ళు దాదాపు 2015లో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. మరి అంటే మొత్తంగా చందు గారు వీళ్ళని వదిలేసారని అనుకోవచ్చా మనము? వదిలేదు, చూస్తుంటాడు. ఆమె పరిచయం అయింది కదా, కలిసి ఉండడం లేదు కదా. కలిసి ఉండడం లేదు. ఇప్పుడు దగ్గర 4.5 సంవత్సరాలు అయిందట. అనుకుంటున్నారు ఎందువల్ల దూరం అయ్యారంటారు? ఇక ఒక ఆమె అలవాటు పడ్డాక ఇంకా ఏం చేస్తాం. ఇక పవిత్ర గారితో వివాహిత సంబంధం పెట్టుకోవడం వల్లే మొదటి భార్య పిల్లలకి దూరం అయ్యారంట. దూరం అయింది. ఇప్పుడు ఆమె చనిపోయిందని ఆయన కూడా మనసు ఇదైపోయి సూసైడ్ చేసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు శిల్ప వాళ్ళతో ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ? ఎవరు చూసుకుంటున్నారు? ఇప్పుడు ఆమెనే సపరేట్గా ఉంటుంది. పిల్లలు ఆమె, వాళ్ళ అత్త మామ కూడా దగ్గరనే ఉన్నారు, చూస్తుంటారు. అంటే మొత్తంగా ఇంకా మొదటి భార్యని పిల్లల్ని వదిలేసి ఇంకా అక్కడ వస్తున్నాడు. దాని ఖర్చులకు పైసలు ఇస్తున్నాడు, చూసేవాడు. దగ్గరికి రావడం వీళ్ళతో ఉండేది కాదు. ఎక్కువ మటుకు అక్కడే ఉంటాడంట. మీకు ఎప్పుడు తెలుసు పవిత్ర గారితో ఉంటున్నారు, పెళ్లి చేసుకున్నారు? మీకు ఎప్పుడు నాకు మన చనిపోయినప్పుడే తెలిసింది. పవిత్ర గారు చనిపోయినప్పుడే తెలిసింది. అంతకుముందు సీరియల్లో నటిస్తాడు, ఈమెను ఉంచుకున్నాడు అని ఇదే పుకారం చెప్తారు కానీ అంత పట్టించుకోలేము మేము, తెలియదు ఎక్కువ. సో మొన్న ఆమె చనిపోవడంతో మీకు అప్పుడు ఇక తెలిసిందంటే తెలిసిపోయింది. అంతవరకు తెలియలేదు. మరి తెలిసిన తర్వాత మీరు ఎప్పుడన్నా సంవత్సరం పాటు వాళ్ళు కలిసి ఉంటున్నారు కదా, మరి వాళ్ళిద్దరే అక్కడ అపార్ట్మెంట్ లో 5 ఏళ్ళు అవుతుందంట వాళ్ళు కలిసి ఉండడం. దగ్గర అప్పటి నుంచి మరి ఇప్పుడు అడగడం జరగలేదు. సంజాంచి చెప్పినా ఇంటలేడట. ఈయనక చెప్పినారంట, చెప్పినా ఇంటలేరు. ఈయనక ఆఖరికి సూసైడ్ చేసుకున్నాడు. మణికొండలనే చేసుకున్నాడు. అదే అపార్ట్మెంట్లో చేసుకున్నాడు. మాకు నిన్న తెలిసింది. తెలిస్తే రాత్రి వచ్చిపోయినాము, ఇప్పుడు వచ్చినాము అన్నట్టు. ఈ ఎక్కువ మటుకు వీళ్ళకే రిలేషన్ ఉంటుంది ఎక్కువ. అంటే ఈ కుటుంబంతో ఎప్పుడన్నా మొదటి భార్యను కొట్టడము, గొడవలు అలాంటివి ఏమైనా? ఐడియా లేదు, నాకు అది ఐడియా లేదు. సార్ నమస్తే అండి, మీ పేరు? రాజ్ కుమార్. మీరేమవుతారు? చందు మేనమామ అవుతారు. అంటే మీకే ఎక్కువగా తెలిసి ఉండాలి చందు గారి గురించి. ముందుగా మీరు ఏం చెప్తారు? ఆయన చాలా మంచివాడే. ఆయన మంచిగా ఉంటుండే మాతో అందరితో. మరి ఎందుకు ఇట్లా చేసుకుంటో తెలియదు. ఆమె ఎప్పుడైతే పరిచయం అయిందో పరిచయం అయినప్పటి నుండి మా కోడల్ని చూస్తలేడు సార్. ఇక ఎంతకాలంగా వీళ్ళు దూరంగా ఉంటున్నారు మొదటి భార్య పిల్లలతో? ఒక 3-4 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా ఒంటరిగానే ఉంటున్నారు ఆవిడ? ఒంటరిగానే ఉంటుంది పిల్లలతో. పిల్లలకి అంటే ఇంటికి ఏమైనా డబ్బులు పంపించడం, ఫ్యామిలీని చూసుకోవడం, అప్పుడో ఇప్పుడు రావడం, ఫ్యామిలీకి మెయింటెనెన్స్కి ఇస్తాడు, మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తాడు. మీరు ఎప్పుడైనా కలిసారా? ఎప్పుడైనా రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కలిసిన రోజు? నేను రావట్లేదు సార్, ఇక నేను ఫోన్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇంకా నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మా కోడల్ని సరి చూడట్లేదు అనేసి నాకు రావాలనిపిస్తలేదు. అందుకే నేను ఫోన్ కూడా చేయలేదు. ఈ సడన్గా మొన్న పోయిన వారాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడైనా మంచిగా ఉంటాడేమో అనుకున్నాం పిల్లలతో. మీకు ఎంతకాలంగా తెలుసు పవిత్ర గారితో ఇట్లా రిలేషన్లో ఉన్నారు, ఆమెతో వివాహిత సంబంధం పెట్టుకున్నారు, కలిసి అపార్ట్మెంట్లో ఉంటున్నారు సంవత్సరం అని మాకు తెలుసు. మరి మీకేం తెలుసు? మీకు ఎప్పుడు తెలుసు? నాకు 3-4 సంవత్సరాల నుంచి తెలుసు. పెళ్ళి ఇదంతా అడగలేదా మరి మీరు ఇట్లా కలిసి ఉంటున్నారు ఇక్కడ వదిలేసి? నేను రాలేదండి. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మా కోడల్ని బాగా చూసుకునే వాళ్ళు మంచిగా చూస్తుండే. ఆయన మంచివాడు, చాలా మంచివాడు కాదని కాదు. కానీ అట్లా ఆమెతో పరిచయం అయినప్పటి నుండి అటు వెళ్తుండనేసి నేను కూడా ఇంక వెళ్ళలేదు అన్నమాట. ఇక్కడ రావడం తగ్గించేసాను అనమాట. ఇప్పుడు ఆమె గురించి చనిపోయే ముందు కూడా 2 రోజుల ముందు కూడా పోస్టులు పెట్టి నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా, ఒక 2 రోజులు ఓపిక పట్టు, నేను వస్తున్నా, జిమ్ మాస్టర్ కాల్ చేస్తున్నాడు మన ఇద్దరి గురించి అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చందు గారికి బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టుగా కూడా తనే చెప్పడం జరిగింది. కొన్ని రోజుల పాల్లో నేను చనిపోతాను, నేను బ్రతికుండాను అంటూ కూడా. ఇది నిజమేనా? కానీ అది 2 రోజుల క్రితం చెప్పాడంట. మరి అంతకుముందు సంగతి నాకు తెలియదండి. నాకు తెలియదు. అంటే తన కోసమే పోస్టులు పెట్టడము, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా ఒక 2 రోజులలో అంటూ కూడా పోస్టులు పెట్టాను. ఇట్లా అంటున్నాడు, నేను కూడా వస్తాను నీ దగ్గరికి అది అని
అని అంటా ఉన్నారు. అనుకున్నారా పోస్టులు పెట్టిన తర్వాత అంటే ఇది నిజమవుతుంది ఇలా నిజంగా అట్లా చూపిస్తే అనుకోలే, మేము నిజంగా అవుతుందని అనుకోలే, కానీ ఇంత పిరికి పంద లెక్క చేసుకుంటాడని అనుకోలే. మంచి వ్యక్తి, తెలివి బాగుంది, నలుగురికి చెప్పే వ్యక్తి, ఆయన ఇంకా నలుగురికి చెప్తాడు. అట్లాంటి ఆయన ఇలా చేసుకుంటాడని మేము అనుకోలేదు. మేము అదే బాధపడుతున్నాం దాని గురించి. అట్లా